మేజర్‌గా ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ మనం తెలుసుకోవాలి. సో, ఆ ఫ్యాక్టర్స్ పైనే ఈ డీబీఎంఎస్ సెలక్షన్ డిపెండ్ అయి ఉంటుందనమాట. నువ్వు ఏ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకుంటున్నావా? బ్యాంకింగ్ తీసుకుంటున్నావా? కొన్ని కొన్ని వాటికి సెక్యూరిటీ ఫీచర్స్ నీడ్ ఉంటాయి. కొన్ని కొన్ని వాటికి సెక్యూరిటీ అవసరం లేదు. కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ అది ఫ్రీగా దొరుకుతుందా? ఓపెన్ సోర్సా? లేకంటే లైసెన్స్ ఏమైనా తీసుకోవాలా? ఏ ఓఎస్ లైక్ విండోసా? లెనక్సా? దాని తర్వాత ఎంత డేటాని హ్యాండిల్ చేయగలుగుతుంది ఆ డీబీఎంఎస్? ఎనీ క్లౌడ్ సపోర్ట్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటదా? ఉండదా? ఇవన్నీ కూడా కొన్ని కీ పారామీటర్స్ అనమాట. సో, వాటిలో మనం ఒక్కొక్క దాని గురించి ఫస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. అంటే మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఇదొచ్చేసి మైక్రోసాఫ్టే బిల్డ్ చేసింది. ఓకేనా? డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో, ఇది ఫ్రీ వెర్షనా అంటే లేదు. లిమిటెడ్ వరకే ఫ్రీ వెర్షన్. నువ్వు రియల్‌గా డేటాని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేసుకొని ప్రొడక్ట్ డిప్లాయ్‌మెంట్ ఇటువంటికెళ్ళే కొద్దీ ఇది పెయిడ్ వెర్షన్ లైసెన్సెస్ తీసుకోవాల్సిందుంటది. నువ్వు జస్ట్ నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. సో, లెర్నింగ్ పర్పస్‌కి అంటే దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ లైసెన్స్ ఫర్ ఇట్. ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ. సో, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ మేజర్‌గా యూజ్ చేసే ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయంటే, ఏవైతే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్‌ని వాడుతూ ఉంటాయో, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ లైక్ అజూర్ తీసుకున్నా, సమ్ వర్క్స్ లైక్ డాట్ నెట్ గానీ, పవర్ బై గానీ ఇలాంటివన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్సే కాబట్టి, ఇలాంటి వాటన్నిటికి కూడా మనము మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని వాడతాం. సో, స్టూడెంట్స్ పరంగా మనం ఏమన్నా చిన్న చిన్న శాంపుల్ డేటాబేస్‌ని క్రియేట్ చేసుకొని, లోకల్ సర్వర్ క్రియేట్ చేసుకోనీకి ఇది సింపులే. సో, మనం ఎటువంటి లైసెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బేసిక్‌గా వాడుకోవచ్చు. నువ్వు ఎక్స్‌పర్టైజ్ వెర్షన్ వాడుకోవాలి. లైక్ సెక్యూరిటీ ఫీచర్స్ నేను దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి, డిప్లాయ్‌మెంట్ చేసుకోవాలి. ఇలాంటి థింగ్స్‌కి పోయినప్పుడు ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచర్స్‌లోకి పోవాలి అనుకుంటే, సో, మనం దీన్ని లైసెన్స్ తీసుకొని వాడుకోవాలి. ఎక్కువ వాడేది ఎలాంటి అప్లికేషన్స్ కంటే లైక్ అటెండెన్స్ మేనేజ్మెంట్ గానీ, అదే హెచ్ఆర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గానీ, లేదా పేరోల్ సిస్టమ్స్ గానీ ఇలాంటి వాటికి ఎక్కువ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని వాడతాం.